ఈ వీడియోలో హరికథ తెలుగు వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. సీజన్ 1 ఇది. టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఎపిసోడ్ 43 మినిట్స్ ఉంటుంది. తర్వాత ఎపిసోడ్స్ 30 మినిట్స్ లోపే ఉంటాయి. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక విలేజ్లో మిస్టీరియస్గా కొన్ని కిల్లింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ ఉన్న ఊరు వాళ్ళందరూ ఆ కిల్లింగ్స్ అంతా దేవుడే చేస్తున్నారని అంటాడు. ఆ కిల్లింగ్స్ ఎవరు చేస్తున్నారు, అసలు దానికి హీరోకి సంబంధం ఏంటి, కిల్లింగ్స్ ఎవరు చేస్తున్నారు, హీరో కనిపెట్టాడా లేదా, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే హరికథ సీజన్ 1 వెబ్ సిరీస్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలి అనుకుంటే ఛానల్లోకి వెళ్ళండి, ప్లేలిస్ట్లో ఓపెన్ చేయండి. అందులో 2024 మూవీస్ వెబ్ సిరీస్ సజెషన్స్ అని చెప్పి ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి ఉంటుంది. ఒకసారి ఆ ప్లేలిస్ట్ చెక్ చేయండి భయ్య. ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు నచ్చిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ని అయితే అందులోకి యాడ్ చేయడం జరిగింది. సో ఒకవేళ మీకు కనుక నచ్చితే ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. యావరేజ్ వన్ అని చెప్తాను నేను. తీసుకున్న కాన్సెప్ట్ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చూస్తున్నంతసేపు అయితే బాగానే అనిపించింది. కొన్ని అండర్వెల్డ్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ అయితే ఉన్నాయి. అంటే అవి చూస్తున్నప్పుడు నాకైతే ఘోరంగా అనిపించాయి అనమాట. కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ వల్ల ఆ 2 ఎపిసోడ్స్ కొంచెం చిరాకు వచ్చింది, కానీ కాన్సెప్ట్ వైజ్ అయితే బాగానే అనిపించింది. ఇది కొత్తగా చూడబోతున్నామన్న ఫీల్ అయితే వచ్చింది నాకు ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు. అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయి, బోరింగ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి ఆ 2 ఎపిసోడ్స్లో కూడా. మరి సూపర్ అని చెప్పలేం, కానీ ఆ 2 ఎపిసోడ్స్ ఏదో ఓకే వెళ్తుంది. థర్డ్ ఫోర్త్ ఎపిసోడ్ చూసాక మాత్రం పోయింది భయ్య, ఇంట్రెస్ట్ పోయింది, మొత్తం దొబ్బింది. ఏదేదో అంటారు ఫస్ట్ 2 ఎపిసోడ్స్లో. తర్వాత 3-4th ఎపిసోడ్ వచ్చేసరికి దాన్ని కాస్త రెవెంజ్ మిస్టరీ థ్రిల్లర్ చేసి దొబ్బారనమాట. ఇంకా అక్కడి నుంచి మొత్తం ప్రెడిక్టబుల్ ఉంటుంది. వాళ్ళ ట్విస్ట్ ఎప్పుడో 6 ఎపిసోడ్లో ప్లాన్ చేసుకుంటారు, కానీ ఆ ట్విస్ట్ మనకు 4th ఎపిసోడ్లోనే అర్థమైపోద్ది ఏం జరగబోతుందని. దానివల్ల ఏమైందంటే మొత్తం ప్రెడిక్టబుల్ అయిపోద్ది. అండ్ మెయిన్లీ దేనికోసమా ఇదంతా చేస్తుంది అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది భయ్య. సో అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు, చాలా డంబ్ సీన్స్ ఉంటాయి, పైగా ఇల్లాజికల్ సీన్స్ అయితే చాలా ఉంటాయి అనమాట. అస్సలు లాజిక్ ఉండే వాటికి. అండ్ కిల్లింగ్స్ని మరీ వరస్ట్గా చూపించాలి, ఘోరంగా చూపించాలి, జనాలు భయపడాలి అన్న ఉద్దేశంతో కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ అయితే వాడుతుంటారు అనమాట. సిజిఐ షార్ట్స్ సంథింగ్. చిరాకు వచ్చింది భయ అవి చూస్తున్నంతసేపు కూడా. మామూలుగా చూపించవచ్చు కదా అన్న ఫీల్ అయితే వచ్చింది. చెప్తున్న సిరీస్ మొత్తం కూడా టెక్నికల్ వర్క్ అయితే వరస్ట్ ఉంటుంది. ఒకే ఒక దిక్కున బాగుంటుంది అనమాట. చెట్టులోంచి నరసింహస్వామి వచ్చే సీన్ ఒకటి ఉంటుంది అనమాట అడవిలో. అది కొంచెం పర్లేదు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు, బాగా అనిపించింది అది. ఉన్న అన్ని చోట్ల కూడా సినిమాటోగ్రఫీ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ టెక్నికల్ వర్క్ కానీ చాలా వరస్ట్ ఉంటాయి. చూడడానికి ఏదోలాగా అనిపిస్తుంది, ఏదో కిడ్స్ కోసం తీసినట్టు అనిపిస్తుంది అవి చూస్తున్నంతసేపు కూడా. నాట్ అప్ టు ద మార్క్ అనమాట. అండ్ క్లైమాక్స్ కూడా లాస్ట్ 5th-6th ఎపిసోడ్ కూడా అంతగా వర్కౌట్ అవుతుంది. చాలా ప్రిడిక్టబుల్ ఉంటుంది. 5th ఎపిసోడ్ మొత్తం మీకు ఏం జరుగుతుందో స్టార్ట్ టు ఎండ్ క్లియర్గా అర్థమైపోద్ది. అండ్ ఇంకా క్యారెక్టర్స్ విషయానికి వచ్చేస్తే చాలా మంది సూట్ అవ్వాలి. మెయిన్ దివి క్యారెక్టర్ ఉంటుంది గూడెం పిల్ల కింద, అస్సలు సెట్ అవ్వలేదు. తనైతే చాలా ఆడ్గా అనిపించింది. అండ్ ఒక జర్నలిజం క్యారెక్టర్ ఒకటి వేస్టెడ్ క్యారెక్టర్స్ అనమాట. ఇంక మెయిన్ విలన్ అంటారా, ఆ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఏ ఊరికే పేరుకి మెయిన్ విలన్ అంతే, ఒక్క తప్ప ఏమూడదు. ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు యాజ్ యూజువల్లో రెగ్యులర్గా అనిపించారు. అండ్ ఇంకా మెయిన్ లీడ్ హీరో కానీ, వాళ్ళ సైడ్ క్యారెక్టర్స్ కానీ, వీళ్ళందరూ కూడా యాజ్ యూజువల్ రొటీన్గా ఉన్నారు. పెద్ద ఏం వర్కౌట్ అవ్వలేదు. దీనికి మళ్ళీ సీజన్ 2 ప్లాన్ చేశారు. నాకు అది అస్సలు నచ్చలేదు భయ్య. సీజన్ 1లో వీళ్ళు పెట్టుకున్న మోటివే వరస్ట్ మోటివ్. దేవుడు అన్న కాన్సెప్ట్ని లింక్ చేసి, మైథాలజీని కనెక్ట్ చేసి, అక్కడి నుంచి రెవెంజ్ థ్రిల్లర్ చేసి పడుతూపారు. నాకు అది అస్సలు నచ్చలేదు. అండ్ చాలా ప్రొసీడింగ్స్ కూడా చాలా స్లో అండ్ డమ్ ఉండడం వల్ల ఇంకా చిరాకు వచ్చింది. దానికి మళ్ళీ ఇదంతా చెప్పిందంతా ఇది కాదు అన్నట్టు మళ్ళీ సీజన్ 2 ప్లాన్ చేసుకుని ఇంకోటి ఏదో తీయడానికి బలవంతంగా క్లిఫ్ హ్యాంగర్ పెట్టుకున్నట్టు పెట్టుకున్నారనమాట. అది చూసాక ఇంకా చిరాకు వచ్చింది నాకు. అంతకేం వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్గా చెప్పొచ్చింది ఏంటంటే, ఒక బోరింగ్ మిస్టరీ థ్రిల్లర్ అయ్యా. థ్రిల్లర్ అని పేరు పెట్టాల్సి వస్తుంది వాళ్ళు అన్నారు కాబట్టి, లేకపోతే నాకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏం కనిపించలేదు. చూద్దాం అనుకుంటే చూసుకోండి, టైంపాస్కి ఏం లేదనుకుంటే, ఎక్కువ థ్రిల్లర్స్ చూడలేదు హాలీవుడ్ పరంగా కానీ కొరియన్స్ పరంగా అనుకుంటే గివ్ ఇట్ ట్రై అయ్యా తెలుగు థ్రిల్లర్స్ కోసం చూసేవాళ్ళు అయితే. అండ్ ఫ్యామిలీతో అంటే వాచబుల్నే, కాకపోతే అక్కడక్కడ 2-3 అడల్ట్ సీన్స్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫ్యామిలీతో చూడొచ్చు. తెలుగులో ఉంది కాబట్టి మీ ఇష్టం. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బై.